చిమిర్యాల గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త గురువయ్య తన ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల సహకారంతో ఈ స్థానం దక్కిందని కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలు ఓటర్లపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి, ఎమ్మెల్యేలు తీసుకొచ్చే నిధులతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నేను కొత్త గురువయ్యని, కోలాడ మండలం చిమిర్యాల గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సందర్భంగా ఈరోజు మా గ్రామ ప్రజలైతే వేసినటువంటి అభ్యర్థుల ప్రతినిధులు కూడా నాకు ఏకగ్రీవంగా ఇచ్చుటకు అందరూ సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా సమస్యలు తెలియజేస్తూ, మరియు ఈరోజు నా ఏకగ్రీవ సందర్భంగా గ్రామ ప్రజలు, వార్డు సభ్యులుగా వేసినటువంటి వారంతా కూడా, సర్పంచ్గా వేసినటువంటి అభ్యర్థి కూడా ఎంతో నాకు సమన్వయంతో వారు కృషి చేసి నాకు ఏకగ్రీవంగా సర్పంచ్ పదవినిచ్చినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా మన కోలాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పద్మావతి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వారి కృషి ఎంతో ఉంది. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు సీనియర్ నాయకుడిని. నేను గతం నెహ్రూ క్యాబినెట్కి కూడా ఓటేసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి కానీ ఎటు మార్పు అనేదే లేదు నాకు. అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ నా కుటుంబం కానీ మేము కానీ ఇప్పటి వరకు కూడా అదే పద్ధతిలో కొనసాగాం. అదే అభిమానంతోనే నా కాంగ్రెస్ కుటుంబం మొత్తం కూడా నన్ను ఎంతో మంచిగా ఆదరిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు నా వయసుకు తగ్గట్టుగా అందరు కూడా కొత్త గురువైని ఏకగ్రీవంగా చేయాలి. మన గ్రామ ప్రెసిడెంట్ కానీ వారందరూ సహకరించి, అసలు నాలో లేని ఉద్దేశాన్ని కూడా వారు గట్టిగా ఉండాల మీరని తీసుకొచ్చి నన్ను ఈ పదవిలో కూర్చోబెట్టారు. నా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, మా చిమిర్యాల అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధిగా అన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా మీకు పేపర్ ప్రకటన చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కరిస్తూ